ఇచ్చేస్తాము. సో ఎక్కడైతే దీని యొక్క హార్డ్నెస్ అనేది మనకి ఏమవుతుందంటే మనం ఇచ్చే ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రోడ్ సిస్టమ్ ద్వారా మనం ఎప్పుడైతే దీనికి డేటాను మనం ఇచ్చినప్పుడు సో దీని యొక్క హార్డ్నెస్ మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే హార్డ్ ఉంది ఈ యొక్క నల్లబండలో మనకి మనం పైనుంచి కింద వరకు చూసినట్టు మొత్తం అంతా కూడా ఇది ఒక షీట్ మాదిరి ఇట్లా ఏర్పడి ఉంటుంది. అయితే ఇట్లా షీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నల్లబండకి ఎక్కడో దగ్గర మనకు రాయి అనేది వెదరవుతుంది, కుళ్ళిపోతుంది రాయి. సో రాక్ ఎక్కడైతే వెదరింగ్ ఉంటుందో ఆ రాక్ వెదరింగ్ అయిన దగ్గర మనం పాయింట్ అనేది సర్చ్ చేయాలా. సో అందుకే రైతు సోదరులు చెప్పడం ఏంటంటే నల్లబండలో పడే నీళ్ళు చాలా శ్రేష్టమైనది, చాలా మంచి వాటర్, అది మంచి ప్యూరిటీ ఆఫ్ వాటర్ అంటాము. ఈ నల్లబండ మీద మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క థిక్నెస్ అంటే దాని యొక్క హార్డ్నెస్ని బేస్ చేసుకుని మనం పాయింట్ ఇవ్వాలా. అలా కాకుండా నల్లబండ పడినప్పుడు నీళ్లు పడవు అనేది అపోహ రైతులు తీసేసేయాలా. ఎందుకంటే మనం సర్వే చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఈ నల్లబండ పైన మనకు గోషన్స్ ఉంటాయి, ఇండికేటర్స్, వాటిని బేస్ చేసుకొని మనం పాయింట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైతు సోదరులు ఎప్పటికైనా నల్లబండ పడింది నీళ్లు పడవు అనే మాట అనుకోకండి. ఆ నల్లబండ అనేది ఏమవుతుందంటే టెంకాయ ఏదైతే చూపిస్తుంటుందో ఆ టెంకాయ అనేది ఈ నల్లబండ హార్డ్కి చూపిస్తుంది. అయితే బట్ జియాలజిస్ట్ అనే వ్యక్తి మనకి నల్లబండలో ఎక్కడ హార్డ్ ఉంది, ఎక్కడ మనకు వెదరింగ్ ఇంపాక్ట్ అనేది ఉంది అని చూసుకొని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పాయింట్ అనేది సక్సెస్ కావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే నల్లబండలో మనకి 3 రకాలుగా ఉంటాయి. ఎక్కువ మోస్ట్లీ మనకి డోలరైట్ అని, తర్వాత రియలైట్స్ అని, తర్వాత నెఫ్లిన్ సైనైట్ అని, తర్వాత డైక్స్ అని, ఇట్లా గ్యాబ్రో అని రకరకాల రాళ్ళు ఉంటాయి. వాటిలో ఈ నల్లబండ ఏ రకానికి సంబంధించిన నల్లబండ అనేది ఈ యొక్క మినరల్ కాంపోజిషన్ బట్టి మనం చెప్తాము. ఈ మినరల్ కాంపోజిషన్ మీద మనకు ఐడియా ఉండాలా. ఊరికి నల్లబండ అని మనం పాయింట్ ఈగోని వెళ్ళిపోవడం కాదు. ఈ నల్లబండ తీసుకున్న తర్వాత ఈ నల్లబండలో ఉన్నటువంటి ఇట్లా రాక్స్ మనం కట్ చేసినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి రాళ్ళని ఏరినప్పుడు ఇందులో ఉన్నటువంటి మినరల్ కాంపోజిషన్ బేస్ చేసుకుని అది ఏ టైప్ ఆఫ్ రాక్ కాంబినేషన్ ఉంది ఇక్కడ అంటే ఈ మినరల్ కాంబినేషన్ బేస్ చేసుకుని ఆ మినరల్ కాంబినేషన్లో మనకి కొన్ని లార్జ్ సైజ్ పార్టికల్స్ ఉంటాయి. ఆ లార్జ్ సైజ్ పార్టికల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి వాటర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా నైస్ పార్టికల్స్ ఉన్నప్పుడు నల్లబండలో వాటర్ రావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ వెదరింగ్ ఎక్కడైతే ఉంటుందో ఈ నల్లబండ అనేది మనకి ఎక్కడో దగ్గర వెదర్డ్ అయి ఉంటుంది. ఆ వెదరింగ్ అయినప్పుడు మనకి అక్కడ మాత్రమే వాటర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలా. అంతేగాని నల్లబండలో నీళ్లు పడవనే అపోహ తీసేసేయండి. నల్లబండలో వాటర్ పడతాయి, కాకపోతే చాలా సందర్భాల్లో పై నీళ్లు పడతాయి. అలా కాకుండా మనకు డెప్త్ వాటర్ కావాలన్నప్పుడు అక్కడ వెదరింగ్ అనేది రాయి ఎక్కడ కుళ్ళిపోయింది అనే దాన్ని మనం క్షుణ్ణంగా జియోఫిజికల్ మెథడ్లో ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ మన రైతుకు సక్సెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప వేరేది ఏముండదు. సో మనము ఇచ్చే పాయింట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో జియలాజికల్గా, స్ట్రక్చరల్గా అన్ని కండిషన్స్ మనం అప్లై చేసుకుని పాయింట్ ఇస్తే రైతులకి ఫెయిల్యూర్స్ కావు. సో అలా కాకుండా